మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కసారిగా దూకుడు చూపడం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. తనలో అగ్రెసివ్ యాంగిల్ ఉందనే చెప్పుకోవడానికే ఈటల స్టైల్ మారిందా అనే చర్చ జరుగుతోంది. ఏకశిలా నగరులో ఓ రిలేటర్లనుపై ఈటల చేయి చేసుకోవడం అనుకోకుండా జరిగినా ఆయనలో అంతర్ముఖంగా ఎప్పటి నుంచో దాక్కున్న మరో మనిషి బయటకు వచ్చారని ఈటల అనుచరులు చెబుతున్నారు. ఎప్పుడూ శాంతంగా మౌన మునిలా కనిపించే ఈటలలో సడన్ చేంజ్ కు మరో కారణం కూడా ఉందంటున్నారు. ఎప్పటి నుంచో తనను ఊరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకే ఈటల అలా వ్యవహరించాల్సి వచ్చిందా అని అంటున్నారు. 2021 నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఈటల రాజేందర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి పోటీదారుగా చెబుతారు. బలమైన బీసీ నేత అయిన ఈటలపై పార్టీలో సానుకూల అభిప్రాయం ఉన్నా ఆయన మెతక వైఖరే అధ్యక్ష పదవికి దూరం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా దూకుడు చూపించే నేత అధ్యక్షుడిగా ఉంటేనే ప్రజలకు ఆకట్టుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే అన్ని విధాల అర్హత ఉన్న ఈటలకు పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా బలమైన బీసీ సామాజిక నేపథ్యం కూడా ఆయనకు సానుకూలంగా చెబుతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర అదనపు అర్హతగా ఉన్న ఆయన స్లోగా ఉంటారని, మాటల్లోనూ పెద్దగా పంచ్ ఉండదనే కారణంతోనే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో బీజేపీ అధిష్టానం మీమాంస పడుతుందంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి వారికి తానే ప్రత్యామ్నాయం అనుకుంటున్న ఈటల తన విషయంలో పార్టీ తడబాటును అధిగమించాలనే ఆలోచనతోనే దూకుడు మార్గాన్ని ఎంచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఈటలలో ఒక్కసారిగా అగ్రెసివ్ పొలిటీషియన్ బయటపడడంతో బీజేపీ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్ అయినట్లుగా చెబుతున్నారు.